శరీరానికి చల్లదనం ఇచ్చి జీర్ణక్రియను మెరుగుపరిచి ఎముకలను దృఢంగా పరిచి మలబద్ధకాన్ని తగ్గించి చర్మానికి జుట్టుకు ఎంతో మేలు చేసే ఈ గోండు కటీరాను మనము మిల్క్ షేక్లో, స్మూతీస్లో, అలాగే జ్యూస్లలో, సలాడ్స్లో కలుపుకొని తీసుకోవటం వలన బాడీ చల్లబడుతుంది. అలాగే మనకు కావలసిన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో గోండు కతీరాను ముందుగా కొద్దిగా తీసుకొని వాటర్లో నానేసుకుంటే జెల్లులాగా తయారవుతుంది. అలాగే దీనితో పాటు సబ్జా గింజలను కూడా నానేసుకోవాలి. ఈ గోండు కతీర నానటానికి 10 నుంచి 12 గంటలు నానితే మనకు జీర్ణ సంబంధిత వ్యాధులు అనేవి రావు. అలాగే డైజెషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో ఈరోజు అలాగ నానేసుకొని పక్కన ఉంచుకొని ఈ గోండు కటీరాతోటి ముందుగా వాటర్ మెలాన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలన్నది మీతోటి చూపిస్తాను. ముందుగా సగం వాటర్ మెలాన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కంటైనర్లో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకొని అరగంట నుంచి గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. తర్వాత గోండు కటీరా అన్నది బాగా నాని జెల్లు రూపంలో తయారవుతుంది. ఈ గోండు కటీరా సరిగా నానకపోతే జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయంట. అలాగే గొంతులో మనకు ఉబ్బినట్లుగా ఉంటుందంట. సో 10 to 12 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే సబ్జా గింజలను కూడా నానేసి ఉంచుకోవటం వలన సబ్జా గింజలు అనేవి మనకు అరగంటలో నానిపోతాయి. వీటి వల్ల కూడా బాడీలో హీటు తగ్గుతుంది. సో ఇలాగా నానేసుకున్న సబ్జా గింజలు గోండు కతీరాతోటి ఈరోజు వాటర్ మెలాన్ జ్యూస్ తయారు చేసుకొని తాగటం వలన బాడీలో వేడి తగ్గుతుంది. మనకు కావలసినన్ని పోషకాలు అనేవి అందుతాయి. అంటే వాటర్ మెలాన్లో ఉన్న విటమిన్ సి బాగా అందుతుంది. సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు, చర్మము మెరుస్తూ ఉండాలనుకున్న వారికి ఈ వాటర్ మెలాన్ అన్నది బాగా పనిచేస్తుంది. ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్న వాటర్ మెలాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ జ్యూస్కు సర్వింగ్ గ్లాస్లో ముందుగా నానేసి ఉంచుకున్న గోండు కటీరాను ఒక 2 స్పూన్లు వేసుకొని, చెప్పాను కదండి, ఈ గోండు కటీరా వలన బాడీలో ఉన్న వేడి తగ్గి మనకు ఈ సమ్మర్కు ఎండాకాలంలో స్ట్రోక్స్ అలాంటివి రాకుండా బయట తిరిగినా సరే మనకు వేడి అలాగే వడదెబ్బ అనేది తగలకుండా ఉంటుంది. సో సమ్మర్లో మనం గోండు కటీరాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల చాలా మంచిది. ఇలాగ సర్వింగ్ గ్లాస్లోకి గోండు కటీరాన్ని వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వాటర్ మెలాన్ ముక్కలు వేసుకొని జ్యూస్గా తయారు చేసేసుకొని ఈ సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని ఆ తర్వాత 1 స్పూను నానేసి ఉంచుకున్న సబ్జా గింజలను కూడా వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు కూడానండి మనకు బాడీలో వేడిని తగ్గించటంతో పాటు పోషకాలు కూడా అందుతాయి. సో ఇలా తయారు చేసుకున్న ఈ వాటర్ మెలాన్ జ్యూస్కు మనము ఇక షుగర్ అనేది యాడ్ చేయనవసరం లేదు. ఎందుకంటే దీనిలోనే షుగర్ ఉంటుంది కాబట్టి. సో మనకు కావలసినన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కొద్దిగా పుదీనాతోటి డెకరేట్ చేసేసుకొని ఇలాగ వాటర్ మెలాన్ జ్యూస్ని తాగటం వల్ల శరీరం అన్నది చల్లబడి పోషకాలు అనేవి అందుతాయి. అలాగే విటమిన్స్ అందుతాయి. ఇక మిగిలిన గోండు కతీరా సబ్జా గింజలను ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని మనకు కావలసిన రకంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ మిగిలిన వీటిని ఫ్రిడ్జ్లో ఉంచేసి మరుసటి రోజు దీనితోటి మరొక మిల్క్ షేక్ అనేది తయారు చేస్తూ ఉన్నాను. ఆ మిల్క్ షేక్ కోసము బాగా పండిన ఒక 4-5 సపోటా తీసుకోవాలి. ఈ సపోటాలను పీల్ తీసేసి మిక్సీ జార్లో విత్తనాలు తీసేసి వేసుకోవాలి. వీటికి చిక్కని పాలు ఒక 1/2 కప్పు పాలు కలిపేసి, మరీ చిక్కగా ఉన్నాయి అనుకుంటే ఒక 1/2 కప్పు వాటర్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఎందుకంటే కొంతమంది చిక్కని పాలు ఇష్టపడరు, కొద్దిగా డైల్యూట్గానే ఇష్టపడతారు. కాబట్టి వీటికి ఒక పావు కప్పు లేదా హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని దీనిని మిక్సీ జార్లో పేస్ట్గా తయారు చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ సపోటా మిల్క్ షేక్ కండి ఇక ఒక బౌల్లో వేసేసుకొని ఆల్రెడీ ముందు రోజు ఫ్రిడ్జ్లో మిగిలిన గోందుకతీర సబ్జా గింజలను ఉంచుకున్నాం కదా, వాటితోటి ఈరోజు మిల్క్ షేక్ అనేది అంటే సపోటా మిల్క్ షేక్ అనేది తయారు చేసుకుంటున్నాము. సో ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ గోండు కతీరాను 2 స్పూన్లు వేసి బాగా కలిపేసి ఆ తర్వాత ఆల్రెడీ మిగిలిన సబ్జా గింజలను ఫ్రిడ్జ్లో నుంచి తీసాము. ఆ సబ్జా గింజలను కూడా 1 స్పూన్ వేసుకొని ఈ సబ్జా గింజలు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలాగ గోండు కతీరా సబ్జా గింజలను బాగా కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లో ముందుగా ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసి ఆల్రెడీ రెడీగా ఉంచుకున్న సపోటా మిల్క్ షేక్ను ఈ సర్వింగ్ గ్లాస్లోకి వేసి ఫైనల్గా మరింత రుచి కోసము సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్న బాదం పిస్తాతోటి డెకరేట్ చేసుకొని ఇక దీనిని తాగటం వల్ల మనకు కావలసిన ఎనర్జీ అనేది అందుతుంది. సో ఇలాగ గోందు కతీరాను ఫ్రిడ్జ్లో ఉంచుకొని రకరకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, మిగిలిన గోండు కతీరాను ఫ్రిడ్జ్లో ఉంచి మరొకసారి మరుసటి రోజు దీనితోటి ఒక హెల్దీ సలాడ్ అనేది చేసుకుందాము. అది కూడా వాటర్ మెలాన్ తోటి. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వాటర్ మెలాన్ను 1 కప్పు తీసుకొని అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉన్న గ్రేప్స్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఇక మనము ఆల్రెడీ ఫ్రిడ్జ్లో గోందు కతీరాను ఉంచుకున్నాం కదా, అది కూడా బయటికి తీసి పక్కన ఉంచుకోవాలి. 1 గుప్పెడు దానిమ్మ గింజలను కూడా ఈ వాటర్ మెలాన్ సీడ్ మీద వేయాలి. ఇక గోండు కతీరాను కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని అలాగే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఉంచుకున్న సబ్జా గింజలను కూడా 1 స్పూను వేసేసి ఇక ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటర్ మెలాను, గ్రేప్సు, దానిమ్మ గింజలు, గోందు కతీరా సబ్జా గింజలు బాగా కలిపేసుకొని 1 స్పూను తేనెను కూడా వేసుకొని ఈ సలాడ్ తీసుకోవటం వలన బాడీలో వేడి తగ్గటంతో పాటు మన చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. గోండు కతీరాలోనండి మనకు చాలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే దీనిని దివ్య ఔషధము అని అలాగే అమృతమని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్ కానీ సర్వింగ్ గ్లాస్లో కానీ తీసుకొని మరొకసారి ఒక 1/2 టేబుల్ స్పూన్ గోందు కతీరా వేసుకొని ఈ సలాడ్ను మనం తీసుకోవటం వల్లనండి చెప్పాను కదా, మనకు కంటికి, జుట్టుకు, చర్మానికి అలాగే ఈ ఎండకు వేడి దెబ్బ తగలకుండా ఎంతో ఉపయోగపడుతుంది ఈ గోండు కతీరా ఫ్రూట్స్ సలాడ్. ఇక ఫైనల్గానండి మరింత రుచికరమైన అలాగే బరువు కూడా తగ్గటానికి ఎంతో ఉపయోగపడే బార్లీ తోటి ఒక డ్రింక్. సో ముందుగా ఒక 2 స్పూన్లు బార్లీని తీసుకొని దోరగా వేయించేసుకోవాలి. ఇలాగ దోరగా వేగిన వీటిని కొద్దిగా సేపు చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ను యూజ్ చేసి బరువు తగ్గటానికి అలాగే సన్ స్ట్రోక్స్ రాకుండా బాడీ వేడి తగ్గి చల్లదనాన్ని ఇవ్వటానికి గోందు కతీరాను యూజ్ చేసి బార్లీతోటి ఇప్పుడు ఒక హెల్దీ డ్రింక్ అనేది తయారు చేసుకుంటాం. సో దీనికోసం స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి 1 గ్లాసు వాటర్ వేసి దీనిలో
ఆల్రెడీ పౌడర్గా తయారు చేసి ఉంచుకున్న బార్లీ పౌడర్ను ఒక స్పూను వేసి సిమ్లో ఒక్క 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలాగ ఉడికిన తర్వాత ఈ బార్లీ గంజిని ఇలాగ తయారు చేసుకున్న ఈ బార్లీ గంజికండి ఆల్రెడీ ఫైనల్గా ఫ్రిడ్జ్లో మిగిలిన గోందు కతీరాను యూజ్ చేసేసుకొని ఎలా తయారు చేసుకోవాలో, దీనివల్ల బాడీ చల్లదనంతో పాటు బరువు తగ్గుతాము. సో మిగిలిన గోందు కతీరాను ఒక చిన్న బౌల్లో వేసుకొని ఆ తర్వాత ఒక స్పూను సబ్జా గింజలను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయను సగంగా కట్ చేసి సగం నిమ్మకాయను కూడా పిండేసి ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసి ఇదంతా బాగా కలిపేసుకొని ఇక్కడండి సర్వింగ్ గ్లాస్ తీసుకొని చల్లారిన బార్లీ గంజిని వేసుకొని మనం రెడీగా ఉంచుకున్న గోందు కటీరా సబ్జా గింజల ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని బాగా కలిపేసుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని తాగటం వలన బరువు తగ్గుతాము. అలాగే మనకు ఎండకు వేడి దెబ్బ తగలకుండా ఉంటుంది. ఓకేనండి, చూసారు కదా మన సమ్మర్కు గోండు కటీరాను ఎలాగ యూజ్ చేసుకోవచ్చో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. నేను మీ స్టార్ మామ్నండి.